అత్తమ్మ టీవీకి స్వాగతం. అత్తమ్మ టీవీలో ఈరోజు ఇడ్లీ కారం లేదా ఇడ్లీ కారపొడి ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం. దీనికోసం కావలసిన పదార్థాలు: ధనియాలు 100 గ్రాములు, ఎండుమిరపకాయలు దాదాపు 20, ఆవాలు 1 టీ స్పూన్, జీలకర్ర 1 టీ స్పూన్, పచ్చిశనగపప్పు 50 గ్రాములు, మినప్పప్పు 50 గ్రాములు, ఇంగువ చిటికెడు, తగినంత ఉప్పు, నూనె 2 టేబుల్ స్పూన్లు, అల్లం అరంగుళం ముక్క, కరివేపాకు 2 రెమ్మలు, చింతపండు చిటికెడు. ఇప్పుడు తయారీ విధానం చూద్దాము. ముందుగా అల్లాన్ని శుభ్రంగా కడిగి దంచి పెట్టుకోవాలి. బాండి పొయ్యి మీద పెట్టి నూనె పోసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక ఎండుమిరపకాయలు ముందుగా వేయించుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించాలి. ఇవి కాస్త వేగినాయి అనుకున్న తర్వాత అందులో కరివేపాకు వేయాలి. కరివేపాకు కూడా క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించాలి. ఆ తర్వాత దంచిన అల్లాన్ని వేసుకుని బాగా వేయించుకోవాలి. ఇలా నూనెలో వేయించినట్లయితే ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది. బాగా వేగిన మిరపకాయలు, కరివేపాకు, అల్లాన్ని పక్కన పెట్టుకోవాలి. అదే బాండిలో పచ్చిశనగపప్పు, మినపప్పు వేసి బాగా వేయించుకోవాలి. మంచి కలర్ వచ్చేంత వరకు వేయించాలి. అవి కాస్త వేగిన తర్వాత ధనియాలు వేసుకోవాలి. ఈ పప్పులు వేయించుకునేటప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. అందులో జీలకర్ర, ఆవాలు కూడా వేసి వేయించుకోవాలి. ఇవి ఎక్కువ వేయకూడదు, ఆవాలు కొద్దిగా మాత్రమే వేసుకోవాలి. వీటన్నిటిని లో ఫ్లేమ్లో చక్కటి వాసన వచ్చేంత వరకు వేపుకోవాలి. ఆఖరుగా అందులో ఇంగువ వేయాలి. ఇక్కడ నేను వాడుతున్న ఇంగువ వేరే రకంది, కొన్ని రకాల ఇంగువ పొడిలాగా దొరుకుతుంది, అది కూడా వేసుకోవచ్చు. మరొక 2 నిమిషాలు వేయించుకోవాలి. ఆఖరిగా చింతపండు కొద్దిగా వేయాలి. కొద్దిగా వేసి 10 నిమిషాలు చల్లారబెట్టుకోవాలి. ఆ తర్వాత మిక్సీ జార్లో తగినంత ఉప్పు వేసుకోవాలి. అలాగే ముందుగా చల్లారబెట్టుకున్న ఎండుమిరపకాయలు, కరివేపాకు, అల్లం మిశ్రమాన్ని ముందుగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా గ్రైండ్ చేసిన తర్వాత మనం వేయించి పక్కన పెట్టుకున్న పప్పుల్ని వేసుకోవాలి. మిక్సీ జార్కి సరిపడినన్ని మాత్రమే వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. మిగతా పదార్థాలను తర్వాత గ్రైండ్ చేసుకోవచ్చు. మీకు బరగ్గా కావాలంటే బరగ్గా, మెత్తగా కావాలంటే మెత్తగా గ్రైండ్ చేసుకోవచ్చు. ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని వేడివేడిగా ఇడ్లీతో, నెయ్యితో సర్వ్ చేసుకోవచ్చు. లేదా ఇడ్లీలు నెయ్యి రాసి ఈ పొడిని దానిపైన చల్లి సర్వ్ చేయొచ్చు. అలాగే దోశల మీద కూడా చల్లుకోవచ్చు. ఎంత రుచికరమైన ఈ ఇడ్లీ కారం మీరు ట్రై చేసి టేస్ట్ చేయండి. గాజు సీసాలో పెట్టుకుంటే 1 నెల రోజుల వరకు చాలా తాజాగా ఉంటుంది. ఈ రుచికరమైన ఈ ఇడ్లీ పొడి లేదా ఇడ్లీ కారం మీరు ట్రై చేసి ఫీడ్బ్యాక్ పంపించండి. మరికొన్ని వంటల కోసం అత్తమ్మ టీవీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ కాగలరు. అలాగే అత్తమ్మ టీవీ మొబైల్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ధన్యవాదములు.